ఫ్రెండ్స్, ఈ అమ్మాయి కైట్‌ని తీసుకొని వస్తూ, ఈ కైట్ వల్లనే అంతా గొడవ అని చెప్పి ఈ అమ్మాయి కైట్‌ని చింపేసి వెళ్ళిపోతూ ఉంటుంది. బెటా మనం కైట్ అందరికన్నా పైకి ఎగరేసి అందరివి కార్చేద్దాం పదా అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటే, మీరు కైట్ ఎగరేస్తారా అని చెప్పి ఆ అమ్మాయి దగ్గర ఉన్న కైట్స్‌ని తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి చింపేస్తూ ఉంటుంది. ఎందుకని నువ్వు మా కైట్‌ని చింపేస్తున్నావు? ఎవరు నువ్వు అంటే, మీరు కైట్స్ ఎగరేయడానికి వీల్లేదు, అందుకే చింపేసాను అంటే, మా కైట్స్‌ని తీసుకొని చింపడానికి నువ్వెవరని కొట్టబోతూ ఉంటే, అప్పుడే ఒకతను వచ్చి అన్న కొట్టకండి అంటే, ఎవరు నువ్వు, ఎందుకని ఆపుతున్నావు? ఈ అమ్మాయి మా కైట్స్‌ని చింపేసిందంటే, కావాలంటే ఆ డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తాను. ఎవరన్నా నువ్వు, ఎందుకని ఆ అమ్మాయిని కాపాడుతున్నావు అంటే, ఆ అమ్మాయి నా కూతురన్న, తనకి కొంచెం మతి స్థిమితం బాగులేదు. ఒకరోజు తన అన్నయ్య కలిసి కైట్ ఎగరేస్తున్నప్పుడు, అదిగో చూడు ఆ దూరంలో ఉన్న కైట్ని మనం కార్ చేద్దాము అంటే, సరే కార్ చేద్దాము అని చెప్పి వాళ్ళిద్దరు కైట్ ఎగరేస్తున్నప్పుడు ఆ అబ్బాయి సంతోషం మీద వెనక్కి వెళ్తూ కాలు స్లిప్ అయిపోయి బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయి చనిపోతాడు. అది చూసిన వాళ్ళ చెల్లి, ఆ కైట్ తన అన్నయ్య ప్రాణాలను తీసింది, మిగతా వాళ్ళ ప్రాణాలని కూడా కైట్ తీస్తుంది అని చెప్పి ఎవరిని కైట్ ఎగరేయకుండా చింపేస్తూ ఉంటుంది. మమ్మల్ని క్షమించి పెట్ట, మేము కైట్స్ ఇక్కడ ఎగరేయడం మాది తప్పు అని చెప్పి వాళ్ళు ఇక మీదటి నుంచి కైట్స్ ఎగరేయము అని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ అన్నయ్యని తలుచుకొని ఆ అమ్మాయి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీరు కైట్స్ ఆడేటప్పుడు కొంచెం చూసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.